హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా మంచిగా ఈనెలు లేకుండా ఒక కట్ట ఆ మునగాకునైతే తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని అలా ఆరబెట్టుకున్నాననమాట. ఇలా నేను ఆరిపోయిన తర్వాత తడిలోనే నీడలోనే ఆరబెట్టుకున్నాననమాట. ఎండ పడని చోట్లో. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో కొద్దిగా వేరుశెనగ గుళ్ళను మరీ ఎక్కువ కాదండి, కొంచెం ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ అన్ని వేరుశెనగ గుళ్ళనైతే వేయించుకున్నాను డ్రైగా. తర్వాత కొద్దిగా ఆయిలేసి 2 స్పూన్ల శనగపప్పుని, 2 స్పూన్ల ఉద్దిపప్పుని వేశాను. అది కూడా వేగిపోయిన తర్వాత మనం అందులోని 2 స్పూన్ల ఉద్దిపప్పును వేసుకుంటున్నాను. ఇది మంచిగా ఆయిల్‌లో వేగాలనమాట. అది మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ ధనియాలను వేసుకుందాం. ఒక స్పూ మీకింకా కావాలి అంటే 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవచ్చు. అండ్ 1 ½ స్పూన్ జీలకర్ర పొడినైతే వేస్తున్నాను. అది మంచిగా వేగిపోయిన తర్వాత కొద్దిగా ఆవాలనైతే వేస్తున్నాను నేను. కొద్దిగా ఆవాల్ని వేసుకుంటున్నాను. కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్ అనమాట. హాఫ్ స్పూన్ ఆవాల్ని వేసుకొని మంచిగా ఆయిల్‌లో వేయించుకోవాలి. అవన్నీ వేగిపోయిన తర్వాత ఇవన్నీ మనం పక్కకు తీసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం. అలా పక్కకు తీసైతే మనం పెట్టేసుకుందాం. అన్నీ పక్కకు తీసేసిన తర్వాత ఎండుమిరపకాయలని ఒక 10-12 ఎండుమిరపకాయలనైతే వేసుకున్నాను నేను. ఒక కట్ట మునగాకుకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకున్నాను. అది కూడా తడి లేకుండా మంచిగా వేయించుకోవాలి. వేయించుకొనేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం మనము. తర్వాత ఇంకాస్త ఆయిల్ వేసి బాండీలో ఇప్పుడు మునగాకునైతే మంచిగా వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలంటే మనం పట్టుకుంటే క్రిస్పీగా రావాలన్నమాట. మనం పట్టుకోగానే పొడి పొడి అయిపోవాలి. అంత మంచిగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. చేదు బిట్టర్ కొంచెం ఉంటుంది కదా, అది కూడా లేకుండా ఉంటుందన్నమాట. ఇలా మునగాకుని కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ దీన్ని కూడా మంచిగా వేయించేసుకుందాం. ఇలా అంతా మునగాకునంతా వేయించేసుకుంటున్నాను. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకుంటే మంచిగా మాడిపోకుండా క్రిస్పీగా వస్తుందన్నమాట. మంచిగా వేగిపోవాలి. ఇలా వేగిపోయింది మనం పట్టుకోగానే క్రిస్పీనెస్ రావాలన్నమాట. పొడి పొడి అయిపోవాలి. అలా మంచిగా వేయించుకున్న తర్వాత చూసారా పొడి పొడి అయిపోయింది. ఇలా పొడి పొడి అయిపోవాలన్నమాట. అది మనం పట్టుకోగానే అలా పొడి పొడి అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఫ్లేమ్ ఆఫ్ చేసి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న వాటిని అయితే మిక్సీ జార్లో వేసేసుకుందాం. వీటితో పాటు ఒక తెల్లగడ్డ అయితే పడుతుందండి. ఒక తెల్లగడ్డని పొట్టు లేకుండా పొట్టు తీయకుండా అలాగే వేసేయాలి. అండ్ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేయలేదు, కల్లుప్పు వేసాను. ఇలా కోర్స్గా ఒకసారి చేసుకుంటే అది కొంచెం బరకగా అవుతుంది అనమాట. నేను కోర్సుగా అలా ఒకసారి తీసి చూసుకొని చూసారా కొంచెం పలుకుగా ఉందన్నమాట. ఇప్పుడు మనం మునగాకుతో పాటు వేస్తే అంత మంచిగా ఫైన్ పౌడర్ అయిపోతుంది. ఫైన్ పౌడర్ అయితేనే మా ఇంట్లో చాలా నచ్చుతుంది అనమాట. ఇంకా మీరు కావాలంటే కొంచెం బరకగా కూడా వేసుకోవచ్చు. ఇలా మునగాకునంతా పెట్టేసి వేసేయడమే అనమాట. అయిపోయింది. నేను ఇందులో పసుపు వేయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ తీసి పసుపు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పల్స్ మోడ్లో ఇలా చేసేసారంటే మంచి ఫైన్ పౌడర్ అయితే వచ్చేస్తుంది. మంచిగా మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి వేడి అన్నం నెయ్యి వేసుకొని మునగాకు పొడి తిన్నా చాలా బాగుంటుంది. రోజుకొక స్పూన్ మునగాకు పొడి కానీ మునగాకు తినడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. కాస్త వేడి చల్లారేంత వరకు అలా పెట్టి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో
స్టోర్ చేసుకోవచ్చు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలైతే దోసల మీద చల్లుకొని తింటారనమాట. మా మా పెద్ద పాపకి మునగాకు పొడి కానీ, కరివేపాకు పొడి కానీ, పల్లి కారప్పొడి అయినా ఇలా ఏదో ఒకటి పెరుగన్నంలోకి ఉండాల్సిందే. ఇలా మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. టేస్టీ మునగాకు పొడి రెడీ అయిపోయింది. మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే దాదాపు ఒక 1 మంత్ వరకైనా ఉంటదండి. మీకు ఈ చిన్ని వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.